నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటుగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. దివంగత పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల వర్ధంతి రాజమండ్రిలో జరిగింది. మాజీ ఎంపీ హర్షకుమార్ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన ప్రవీణ్ ప్రగడాల వర్ధంతి కార్యక్రమానికి హాజరైన భక్తులు ప్రవీణ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పగడాల యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది అనుకున్న తర్వాత ఆలోచించి ఇవ్వట్లేదు అని చెప్పి కోర్టు కూడా వెళ్ళానని చెప్పి ఒకసారి కోర్టు పర్మిషన్ ఇచ్చినా కానీ ఇవ్వలేదు, నాకు ఇచ్చారు. మా ప్రగాఢ విశ్వాసం, నమ్మిక ఏంటంటే ప్రవీణ్ ప్రగడాలని హత్య చేశారండి. అది ప్రభుత్వం కౌంటర్ వేయట్లేదు, రిప్లై వేయట్లేదు. మీరు ప్రభుత్వం రిప్లై చేస్తే వాదనలు బిగినైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే ప్రవీణ్ పగడాలది హత్య అన్నది నేను నిరూపించగలను, మా లాయర్స్ నిరూపించగలరు. అంటే ఎవరు చంపారా అన్నది మేము చెప్పలేం, కానీ ప్రవీణ్ పగడాల హత్య చేయబడ్డాడు అన్నది మేము నిరూపించగలం. అందువల్లే నేను పూర్తిగా నమ్మాను అతను హత్య చేయబడ్డాడు. కాబట్టే నేను ఈ పోరాటంలో దిగాను. సంవత్సరం నుంచి దీర్ఘకాలంగా నేను దీని మీద పోరాటం చేస్తూ ఉన్నాను. నాకు నా అనుచరులు, నాకు నా బలం, నా బలహీనత కూడా. నాకు రాష్ట్రంలో ఇక్కడనే కాదు, ఎక్కడికి ఎవరికి ఏ ఆపద జరిగినా లేకపోతే ఎక్కడ ఏం జరిగినా ముందుండేది హర్షకుమార్. మొన్న కుందాలపల్లిలో జరిగిన, లేదంటే కోర్టుల పక్కన ఒక బ్రాహ్మణ కుటుంబం గురించి నేను వెళ్ళి పోరాటం చేస్తే నన్ను 48 రోజులు జైల్లో పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. పుష్కరాల టైంలో, లాస్ట్ పుష్కరాల టైంలో నేను సమాధిలో దొడ్డి కావాలని నేను ఆందోళన చేస్తే 17 రోజులు నన్ను జైల్లో పెట్టాను. నేను సమస్యల మీద గొంతు విప్పుతాను, సమస్యల మీద మాట్లాడతాను, ఎక్కడన్నా ఎవరికన్నా ఆపద కలిగితే వెళ్తాను. అంతకుమించి తప్పుడు పనులన్నీ ఏమీ చేయను. ఈ రోజున మీటింగు ఎంత సక్రమంగా జరిగిందో మీరే చూశారు. చాలా శాంతి